నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. చాలామంది నేమ్ చేంజ్లో రకరకాల సందేహాలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఈరోజు అతి ముఖ్యమైన సందేహం ఏంటంటే, డైవర్స్ అయిన తర్వాత పేరు మార్చుకోవచ్చు. అంటే జనరల్గా ఏంటంటే, డైవర్స్ పెళ్ళికి ఒక మొదటి వివాహానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన సర్నేమ్ ఉంటుంది. తర్వాత అంటే వివాహం కొంచెం ఇబ్బంది అయినప్పుడు, డైవర్స్ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే రెండో భర్తకు సంబంధించిన వాళ్ళ సర్నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ పిల్లలు ఉంటే ఏం చేయాలి? సో ఇలాంటి సందర్భంలో వచ్చిన కేసులు మా దగ్గరికి వస్తూ ఉంటాయి. చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. కదా, పేర్లు చెప్పకూడదు. డైవర్స్ అయిన మహిళకు సంబంధించిన ఆమె పేరు కానీ, డైవర్స్ అయిన తర్వాత పుట్టిన అంటే ఫస్ట్ భర్తకు పుట్టిన పిల్లలకు సంబంధించిన పేరు కానీ మీరు నిరభ్యంతరంగా హ్యాపీగా మార్చుకోవచ్చు. నో డౌట్ ఎట్ ఆల్. దీనికి సంబంధించి ఆనరబుల్ గజెట్ ఏదైతే ఉందో దాంట్లో మనం గజెట్లో పబ్లిష్ చేసి డిక్లరేషన్ వేసుకుంటాము. దీనికి సంబంధించి మీకు కేవలం అపాయింట్మెంట్ కోసం అయితే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.